వెంకటేశ్వర గారు, కానీ ప్రభుత్వ వర్గాల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కొంతమంది కార్యకర్తల నుంచి వస్తుంది మాత్రం ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం మొత్తం ఈ ఆర్టిజన్ల సమ్మె వెనకాల మాత్రం ఒక పొలిటికల్ పార్టీ ఉంది, పొలిటికల్ యాంగిల్లోనే వెళ్తున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, కరెక్ట్ గా విద్యుత్ వినియోగం కూడా పెరిగేటటువంటి ఇటువంటి సమయంలో సమ్మెకు వెళ్ళడం వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయంటూ కూడా రాజకీయ దురుద్దేశాలను మీకు అండగడుతున్నటువంటి పరిస్థితి నిజమా? అదైతే పూర్తిగా అవసరం సార్. ఎందుకంటే మేము ఐఐటిసి 327 యూనియన్ నుండి ఉన్నాం సార్, కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘం మాత్రంగా. మేము అట్లా అనుకోవట్లేదు, ప్రభుత్వంలో కొంతమంది అట్లా చెడు అభిప్రాయం తీసుకొస్తున్నట్టున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే మేము పొలిటికల్ గా వేరే వాళ్ళను ప్రతిపక్షాలను కూడా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలేదు సార్. వాస్తవంగా మేము ఏంటంటే ప్రభుత్వంతో మంచిగా ఉండి మా సమస్యలు సాధించుకోవాలనే ముందుకు పోతున్నాం. కానీ కావాలని మమ్మల్ని తప్పుదో పట్టించి మా మీద ఒక బురద చల్లే ప్రయత్నం జరుగుతూ ఉన్నదేమో. అడగలేం మేడం, ఎవరైనా వచ్చి ఇస్తే అద్దంటలేం. ఈ రోజు నేను చెప్పినా కదా మేడం ఇంతకు ముందు ఎమ్మెల్యేలు ఏ వేదిక కాడ కూడా మేము ప్రతిపక్షాలను ఎవరిని కూడా ఇన్వైట్ చేయట్లేదు సార్. మేము వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మా దగ్గర పిల్లలకు, వీళ్ళంతా మా పిల్లలు, మా దగ్గర పనిచేసిన వాళ్ళు, మేము పెట్టించిన వాళ్ళని గత ప్రభుత్వం వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడితే మేము దానికి ఏం చేయలేం. కానీ అసలు వాస్తవంగా ప్రతిపక్షాలను మేము ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలేం. అధికార పక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అండదండగా ఉన్నాం. ఇది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఇట్లా అన్యాయం చేసి కనీసం చర్చలకు కూడా విలువకుండా మమ్మల్ని కాలయాపన చేస్తారని మాత్రం మేము అనుకోలేదు సార్. ఇది బట్టి గారు అయితే వాస్తవంగా ఏంటంటే గత అయితే వెంకటేశ్వర గారు, అసలు ప్రాబ్లం ఎక్కడుంది? చర్చలకు కూడా పిలవకపోవడం ఏంటి? ప్రాబ్లం ఎక్కడుంది? అంటే మీ సమస్యల్ని పై స్థాయి వరకు తీసుకెళ్లట్లేదా, ప్రభుత్వం వరకు తీసుకెళ్లట్లేదా, లేదంటే ప్రభుత్వమే పట్టించుకోవట్లేదా, ప్రభుత్వం కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది? అసలు ప్రాబ్లం ఎక్కడుంది అనుకుంటున్నారు మీరు? మేమైతే సార్ ఒకటి ఏమైతుందంటే, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఉండేది. అప్పుడు ఏం జరిగిందంటే, విద్యుత్ శాఖ మీద ఏదో కామెంట్ చేసినప్పుడు విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఒక ధర్నా నిర్వహించారు సార్. మరి అది దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మమ్మల్ని అందరినీ ఏమన్నా కావాలని ఇట్లా ప్రతిపక్షాలు చేసుకుంటారేమో అనుకుంటున్నారా మేము అనుకుంటున్నాం, అంతే తప్ప వేరే అయితే ఏం లేదు. ఇక్కడ మా మీద అయితే ప్రభుత్వానికి కూడా ఎలాంటి వ్యతిరేకత లేదు సార్ వాస్తవంగా. సో మీరు అసలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో వెళ్ళట్లేదు అంటే మీరు మొత్తం సంఖ్య కూడా 20,000 అంటే అంతే కదా? అంటే ల్యాండ్ ఇచ్చి సబ్ స్టేషన్ కోసం ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం, ఒక 200 ఏదో చెప్పాలనుకుంటున్నారు. చెప్పండి వెంకటేశ్వర్ గారు. మేడం ఇప్పుడు మేము వాస్తవంగా ఉన్నది 19,000 మంది ఆర్టిజన్స్ ఉన్నాము. మిగిలిపోయినటువంటి వారు ఆర్టిజన్ కాకుండా మిగిలిపోయిన వాళ్ళు ఒక 136 మంది ఉన్నారు. 1607 మంది ఎన్పిటిసిఎల్ పరిధిలో అన్మెయిన్ డిస్ట్రిబ్యూషన్ పిల్లలు ఉన్నారు మేడం. ఇంకా దాంట్లో స్పాట్ బిల్లర్లు, ఎస్పీఎం కార్మికులు, స్టోర్ హమాలీలు వీళ్ళందరూ ఉన్నారు. అట్లా టోటల్ గా ఒక 30,000 ఫిగర్ ఉంది. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 30,000 మంది ఉన్నారు. ఇలా 19,000 మందికి వాళ్ళ విద్యా అర్హతలను బట్టి సీనియర్ జూనియర్ అనే తీసుకుంటూ మేము కన్వర్షన్ చేయమని అడిగినాం ఆర్టిజన్లు ఎవరైతే గత ప్రభుత్వం. సో మీరు కూడా శ్రీధర్ గారు చెప్పినట్టు సర్వీస్ రూల్స్ ముందు ఇంప్లిమెంట్ చేస్తే చాలంటారు, అంతే కదా? సర్వీస్ మేడం ఇంట్లో సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తూనే ఆర్టిజన్ అనేది ఏదైతే పోస్ట్ ఉందో అది ఇనిషియల్ క్యాడర్ పోస్ట్ క్రియేట్ చేయమంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా డిపార్ట్మెంట్ లో జేఎల్ఎం పోస్ట్ అనేది ఇనిషియల్ పోస్ట్, ఇనిషియల్ అంటే కొత్తగా నోటిఫికేషన్ వేసి మనం తీసుకుంటే జేఎల్ఎం అనేది తీసుకునే వాళ్ళు మా డిపార్ట్మెంట్ లో. ఇప్పుడు మేము వచ్చి ఆల్రెడీ 8.5 సంవత్సరాలు అవుతుంది మేడం ఆర్టిజన్ గా, అది ఇనిషియల్ క్యాడర్ గా తీసుకోమంటున్నాం. ఇప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ వెంకటేశ్వర్లు కరెక్షన్ చేస్తారు సార్. ఇక్కడ ఇనిషియల్ క్యాడర్ ఇప్పటికిప్పుడే క్రియేట్ చేయాలంటే దాంట్లో ఆర్ఓఆర్ ఉంటుంది, దాంట్లో రూల్ ఆఫ్ రకరకాల సమస్యలు వస్తాయి సార్. కాకపోతే మేము అనేది ఏంటంటే అది చేసిన తర్వాత ఫేజ్డ్ మేనర్ అని ఇందాక నేను క్లియర్ గా నేను స్పష్టంగా చెప్పిన సార్. ఎందుకంటే ఇక్కడ ఇది మళ్ళీ ఏంటంటే ప్రజలలో తప్పుదారి పోయే అవకాశాలు ఉంటుంది. అందుకని నేను చిన్న కరెక్షన్ సార్, ఫేజ్డ్ మేనర్ గానే చేయమంటున్నాము కన్వర్షన్. మాకు సజెస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇస్తే లీవ్లలో కానీ, గ్రాడ్యుయేటీలో కానీ, ఇలా మెడికల్ లీవ్లలో కానీ మాకు కొన్ని బెనిఫిట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి ఇప్పుడు కాదు, రిటైర్మెంట్ టైంలో. ఇప్పుడు ఇలా దగ్గర ఏ ఒక్కరు కూడా చాలా మనకు 80% సార్ 40 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఈ ఆర్టిజన్ గా ఉన్నారు. లోపల చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకొక విషయం మీరు స్పష్టంగా చెప్తున్నా సార్, మన దగ్గర హైదరాబాద్ లో ఈసీఆర్ అని ఒకటి ఉంటుంది సార్, స్కాడా అని ఉంటది.
ఇది 1912 కు రిలేటెడ్ సార్. ఇది ఇంతకు ముందుకు ఓన్లీ ట్విన్ సిటీలకు మాత్రమే ఇది 1912 పనిచేసేది. ఎక్కడ ఏ సమస్య ఎలక్ట్రిసిటీ సమస్య వచ్చినా కూడా వాళ్ళకు కాల్ చేసేసారు అది. అప్పుడు ఇంకోటి ఏంటంటే IVRS ఉండేది, ఇంటిగ్రేటెడ్ వాయిస్ రికార్డ్ సిస్టమ్ అనేది ఉండేది. సో ఉన్నది అక్కడ 80 మంది సార్ ఆ ప్రాంగణంలో. 80 మందిలో షిఫ్ట్ కి 20 మంది లెక్క ఉంటుండే. కానీ ఈ రోజు 40 మంది కుదించారు దాన్ని. 40 మంది కుదించి దాన్ని IVRS సిస్టమ్ కూడా తీసేసారు. ఈ 40 మంది షిఫ్ట్ లో రోజు షిఫ్ట్ కి 12 మంది 13 మంది వస్తున్నారు సార్. 1000 కాల్స్ అటెండ్ అయ్యి కనీసం వాళ్ళు కూర్చొని బ్యాక్ మొత్తం బోన్ మొత్తం L4 L5 లో మొత్తం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దీంతో ఈ ఫోన్ కాల్స్ ఎక్కువ అటెండ్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చినాయి. ఆ స్ట్రెస్ తట్టుకోలేక హార్ట్ సర్జరీలు అయినాయి సార్ ఇలా ECR లో చాలా మందికి. వాటిని ఎక్స్టెండ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇలా ఇక్కడ చూస్తేనేమో గ్యాంగ్ పరిస్థితి ఒకటి సార్. గుట్టలలో కొండలలో ఉంటాయి 33/11 kVకి సంబంధించినవి, 220/132 kV సంబంధించినవి గుట్టలలో ఉంటాయి సార్. ఒక రోజు ఇక్కడ నుంచి వీడు ప్రయాణం చేసిండనంటే మళ్ళీ ఎప్పుడు వస్తాడో రిటర్న్ వస్తాడో తెలియదు. ఆ లోపల ఏ లైన్ అనేది దిగొచ్చు. అది కొన్ని లైవ్ లో వేయాల్సి వస్తాయి సార్ 132 kVకి సంబంధించినవి వర్క్లు. అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు చేసేటప్పుడు ఇలా ఇంకా ఒక సెంటెన్స్ వాడుతున్నారు సార్. ఇక్కడ ఎసెన్షియల్ సర్వీసు సమ్మె ఎట్లా చేస్తున్నారని వాడుతున్నారు సార్. ఇలా కొంతమంది అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఇలా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అటువంటి వాళ్ళకి, ఇదే ఎసెన్షియల్ సర్వీస్ లో అసలు కాంట్రాక్ట్ సిస్టమే ఉండొద్దని చెప్పేసి చట్టం చెప్తున్నది. అంటే విధులకి రావాలని హెచ్చరిస్తుంది కదా. మరి హెచ్చరిస్తారు మేడం, హెచ్చరించే ముందు చర్చిస్తే అయిపోతుంది కదా. ఒక్కటి మేడం, ఈ రోజు లేబర్ కమిషనర్ ద్వారా చర్చలు ఉన్నాయి మేడం. మామూలు మీరు జేఏసీ కన్వీనర్ గా ఉన్నారు కదా. అవును, ఉన్నారు కదా. సో అట్లీస్ట్ భట్టి గారు కాకపోతే ఆయన తర్వాత అట్లీస్ట్ వెళ్ళి చర్చలు. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఎనర్జీ సెక్రటరీ గారు ఇచ్చారు. ఒక్క నిమిషం ఆగండి. ఎనర్జీ సెక్రటరీని ఇచ్చండి. చర్చలు అంటున్నారు కదా మేడం, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. 100% మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఈ చర్చలదే రాంగ్ గైడెన్స్ పోతా ఉన్నది. ఇటు మేనేజ్మెంట్ అంటే ఎస్మా కూడా ప్రయోగిస్తానని చెప్తోంది కదా. మరి భయపడట్లేదా ఉద్యోగులు? మా జీవితం పోతుంది, ఉద్యోగం ఏముంది మేడం, జీవితం నాశనం అవుతుంది ఇక్కడ. లాస్ట్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో కొంతమంది అబ్జార్ప్షన్ జరిగిందని చెప్తున్నారు. మేమే అది అబ్జార్ప్షన్ అన్నారు. కొందరు అధికారులు రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల పూర్తి స్థాయిలో చేయలేదు. అంటే అక్కడ ప్రభుత్వం చెప్పినా ఇక్కడ అధికారులు మిస్గైడ్ చేసిరు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. భట్టి గారికి మిస్గైడ్ చేస్తున్నారు అనేది మేము అంటున్నాం. ఈ రోజు చర్చలకు వచ్చిన అధికారులు ఇది కాలప్ చేసి వస్తే చర్చిస్తామంటారు. కాలప్ చేసే బదులు 18 నెలల నుంచి మేము పోరాడుతున్నాం, ఆ చర్చలు లేవు. ఇంకోటి మేడం ఏం చెప్తున్నారంటే అధికారులు ఈ రోజు లేబర్ ఆఫీసర్ దగ్గర కోర్టు ఇష్యూ ఉంది, కోర్టులో ఉంది అంటారు. మరి కోర్టులో ఉన్న ఇష్యూ రెగ్యులర్ ఎంప్లాయీస్ ది ప్రమోషన్స్ ఉంది మేడం. ప్రమోషన్స్ మాత్రం కోర్టులో ఉండగా కూడా ప్రమోషన్లు ఇస్తున్నారు. మొత్తం కోర్టులో ఉండగా నువ్వు ప్రమోషన్లు ఎట్లా ఇచ్చినావు? మరి ఇది కోర్టు చేసుకోకమంటుందా? కోర్టులో ఉన్నప్పుడు మాకు చెయ్యండి, చేస్తే విత్డ్రా చేసుకుంటాం, కోర్టు కూడా అవసరం లేదు. ఇది మేడం అధికారులకు అవసరమైన ఏటీఎం చేస్తారు, వాళ్ళకి అవసరం ఇవన్నీ లీగల్ సమస్యలు వస్తాయి. అలాగే సుమాదిరి గారు, ఏపీఎస్ఈబీ రూల్స్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, అసలు అందులో